విజయనగరం, అల్లూరి, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా మైనింగ్ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్షించారు. రాష్ట్రంలో అద్భుతమైన ఖనిజ సంపద ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వీటన్నిటిని ఆదాయ మార్గాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఇసుకను అందరికీ అందుబాటులోకి తెచ్చామని, అనేక చోట్ల ఇసుక సరఫరా కోసం స్టాక్ పాయింట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు కొల్లు రవీంద్ర. ఇవాళ గ్రోత్ అయితే చాలా బాగా పెరిగింది. అందరి గ్రోత్ రాష్ట్రంలో చాలా ఉంది. దానికి తగ్గట్టుగా తయారు చేసుకుంటుంది. అలాగే ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా గత గవర్నమెంట్ లో చూసాం, వాడు చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఏ రకంగా పేదవాడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ మొత్తం కూడా స్ట్రీమ్ లైన్ చేసాం. పక్క రాష్ట్రాల కన్నా కూడా తక్కువ రేట్కి ఇక్కడ నాణ్యమైనటువంటి అన్ని బ్రాండ్స్ ని ఏర్పాటు చేశాం. గతంలో కొన్ని ఫిక్స్డ్ బ్రాండ్స్ వాడు తయారు చేసిన బ్రాండ్స్ మాత్రం ఉంది. ఇప్పుడు అన్ని బ్రాండ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అవైలబిలిటీ పెట్టాం. ఇవాళ గ్రోత్ అయితే చాలా బాగా పెరిగింది. అందరి గ్రోత్ రాష్ట్రంలో చాలా ఉంది. దానికి తగ్గట్టుగా తయారు చేసుకుంటుంది. అలాగే ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా గత గవర్నమెంట్ లో చూసాం, వాడు చేసినటువంటి కార్యక్రమం